హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ ది గోట్ లైఫ్. పృథ్వీరాజ్ సుకుమార్ గారు రీసెంట్గా మనకి థియేటర్లోకి వచ్చింది కదా ఈ మూవీ. చాలా బాగుంది భయ్య. మూవీ అయితే నాకైతే కనెక్ట్ అయ్యాను. అంటే ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అవుతేనే మూవీ అయితే బాగా నచ్చుద్ది. బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. కేరళలో ఒక వ్యక్తి ఇలాగే 90sలో గల్ఫ్ దేశాలకు వెళ్ళి సో అక్కడ పడ్డ స్ట్రగుల్స్ని ఆయన ఎలా బయటపడ్డాడు దాని గురించి రాసిన పుస్తకం అక్కడ చాలా పెద్ద హిట్ అయిందనమాట. అది ఆ పుస్తకాన్ని ఆధారంగా తీసుకుని అయితే మూవీ తీశారు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమార్ భయ్య నిజంగా చెప్తున్నా, గట్స్ ఉండాలి. ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని దానికి యాక్టింగ్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా దమ్ము గట్స్ రెండు ఉండాలి. అండ్ అతని మీద అతనికి కాన్ఫిడెన్స్ లెవెల్ యాక్టింగ్ పరంగా అంత ఉంటే తప్ప ఇలాంటి సినిమా అయితే అనమాట. చాలా బాగుంది భయ్య. యాక్టింగ్ అయితే భయ్య ఏం చేసింది భయ్య, నెక్స్ట్ లెవెల్. అంటే ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అవుతేనే మీకు అంటే ఈ స్ట్రగుల్స్ ఇవన్నీ మీరు ఫేస్ చేస్తున్నా లేకపోతే ఎదుటి వాళ్ళు చూస్తున్న ఫీల్ అవ్వగలిగితే డెఫినెట్గా ఈ స్టోరీ నచ్చుద్ది. కమర్షియల్గా పాటలు సాంగ్స్ ఇలాంటివి అయితే ఉండవు. కమర్షియల్గా కావాలంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళకైతే నచ్చదు. ఒక వ్యక్తి జీవితాన్ని చూడాలి, ఒక వ్యక్తి లైఫ్ అంటే ట్రూ స్టోరీ. అతను ఎలా ఆ గల్ఫ్ దేశాలకు అంటే ఆ 90s కాలంలో గల్ఫ్ దేశాలకు వెళ్ళి బాగా డబ్బు సంపాదించిన ఒక ప్రచారం ఉందన్నమాట. సో ఆ టైంలో ఫ్యామిలీ పిల్లల కోసం అక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించి ఇక్కడికి వచ్చి ఒక సొంత ఇల్లు ఇట్లా నిర్మించుకోవాలని చెప్పి చాలామంది అట్లా వెళ్తున్న వాళ్ళు కొంతమంది సెటిల్ అవుతుండే, కొంతమంది అవ్వకపోతుండే, కొంతమంది ఏజెంట్లు మోసం చేసి అక్కడే ఉండి అక్కడే చాకరీ చేసి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ ఈ పర్సన్ అక్కడ ఇరుక్కొని ఆ ఒక గొర్రెల్ని కాస్తూ జీవితాన్ని అక్కడ గడుపుతూ చివరికి ఎలాగా అక్కడి నుంచి బయటకు ఎలాగ వచ్చాడు అనేది మనకు ఓవరాల్గా చూపించారు. సినిమా అంతా కూడా ఆ వ్యక్తి యొక్క స్ట్రగుల్సే ఉంటుంది భయం, ఏముండదు. అతని కష్టాలు ఒక్కొక్క సీన్లు అనిపిస్తుంది ఇంకెంతసేపు రా బాబు ఈ కష్టాలు, ఇంకెన్ని కష్టాలు పడతారా బాబు అన్నంత సీన్. అంటే ఒక విలేజ్లో ఉన్నప్పుడు అంటే మనకు ప్యారలల్గా ఆ స్టోరీని విలేజ్ స్టోరీని రెండింటిని కలిపి చూపిస్తుంటారు. ఇక్కడ ఫ్యామిలీతో తినకుండా ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుండే, అక్కడికి వెళ్ళాక ఆ ఫ్యామిలీ లేక చూసుకునే వాళ్ళు లేక ఆ గొర్రెల్ని కాస్త అక్కడ ఎన్ని కష్టాలు పడుతుంటే రెండింటిని కంపేర్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక ఫీల్ వచ్చేస్తుంది భయ్య. చాలా బాధ అనిపిస్తుంది అనమాట. సో అలాంటి ఒక స్టోరీ క్యారెక్టర్ అయితే మాత్రం డెఫినెట్గా నచ్చుద్ది. కనెక్ట్ కాకపోతే మాత్రం బోరింగ్గా అనిపిస్తుంది క్యారెక్టర్ మాత్రం. సో కమర్షియల్గా అయితే వర్కౌట్ కాలేదు, బట్ అవార్డు పరంగా మాత్రం డెఫినెట్గా వర్కౌట్ అవుద్ది, నాకైతే నమ్మకం ఉంది. పృథ్వీరాజ్ గారు అంటే నేను ఎక్కువ చూడలేదండి సినిమాలు. లాస్ట్ జనగణమన ఒక మూవీ చూశాను, అండ్ దాని తర్వాత భీమ్లా నాయక్ రీమేక్ చేశారుగా ఒరిజినల్ మూవీ ఒకటి చూశాను. యాక్టింగ్ చాలా బాగుంటుంది. అండ్ రీసెంట్గా సలార్లో వచ్చాడు, బట్ కంప్లీట్లీ డిఫరెంట్. సలార్కి మిగతా కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. పూర్తిగా బేస్డ్ ఆన్ యాక్టింగ్స్, మొత్తం కూడా యాక్టింగ్ స్కిల్స్ మీద ఉంటుంది మూవీ అంతా. అసలు కొన్ని సీన్లు ఉంటాయి, అంటే వచ్చిన చాలా కాలం తర్వాత అద్దంలో తను చూసుకుని బాధపడే సీన్ కావచ్చు, ఫుడ్ దొరక్క వాటర్ దొరక్కపడే కష్టం కావచ్చు. అబ్బో సినిమాలో చాలా చూపించారనుకోండి. ఇంకా అవన్నీ చెప్పడం కన్నా మీరు ఫీల్ అయ్యి చూడగలుగుతానంటే మాత్రం డెఫినెట్గా చూడండి, నచ్చుతుంది. లేదు మాకు వర్కౌట్ కాదంటే మూవ్ ఆన్. సో ఇదనమాట ది గోట్ లైఫ్ మూవీ రివ్యూ. సో రివ్యూ నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తిట్టడమో పోవడం ఏదో ఒక కామెంట్ అయితే చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.